మొత్తానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే మొత్తం దేశమంతా కూడా ఒక్కసారి ఇలా తిరిగి చూసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ దెబ్బతో వచ్చేసిందని చెప్పాలి. దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఐటీ ఇండస్ట్రీ ఒకటి ఫుల్ డెవలప్ అయిపోయినటువంటి పరిస్థితి హైదరాబాద్లో. దాంతోపాటు లక్షల్లో జీతాలు. అది ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎందుకు హైదరాబాద్కి భూములకి ఇంతటి రెక్కలు అంటే దాంట్లో నేను ఇందాక చెప్పినటువంటి 2 రీజన్స్తో పాటు మరో రీజన్ ఏంటంటే ఇక్కడ నివాసానికి అనుకూలమైనటువంటి స్థలం. ఇది చాలా అనుకూలమైనటువంటి ప్లేస్. మిగతా మెట్రోపాలిటన్ సిటీస్తో కంపేర్ చేసినప్పుడు హైదరాబాదు హైట్లో ఉంటుంది. హైట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఆ అట్మాస్ఫియర్, హ్యూమిడిటీలు అలాంటివన్నీ కూడా ఏమీ లేకుండా అట్మాస్ఫియర్ చాలా అందరికీ నచ్చేలాగా, ఎక్కువ స్వెట్టింగ్ లేకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా మిగతా వాటితో, అంటే ఇప్పుడు కాస్త స్వెట్టింగ్ అవన్నీ ఎక్కువయ్యాయి కానీ ఇంకా కొద్ది సంవత్సరాల ముందైతే అసలు అలా ఉండేది కాదు. బట్ ఇప్పుడు కూడా స్టిల్ మిగతా సిటీస్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ లివింగ్ కండిషన్స్ చాలా బాగుంటాయి. ఎవరైనా బతకొచ్చు. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అంటాం కదా, అలాగా అది ఆ వర్డ్ సరిగ్గా సరిపోద్దంటే అది హైదరాబాద్కే సరిపోతుంది. దేశంలోని రకరకాల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే 10,000 సంపాదించుకునేటువంటి ఒక వాచ్మ్యాన్ హ్యాపీగా బతకగలడు ఇక్కడ. 1,00,000 రూపాయలు సంపాదించుకునే ఒక ఐటీ ఎంప్లాయీ కూడా హ్యాపీగా బ్రతకగలడు. అంటే అందరికీ అనుకూలంగా ఉండేటువంటి ప్లేస్ అనమాట. అందుకే అందరూ ప్రిఫర్ చేసేది ఫస్ట్ హైదరాబాద్నే. సో అందుకే ఇప్పుడు నేను నుంచున్న భూమి అంత ఖరీదైపోయింది అనమాట.